సో టుడే టాపిక్ వచ్చేసి విటమిన్స్. ఇది మనకు ఫస్ట్ చాప్టర్లో న్యూట్రిషన్ చాప్టర్లో ఇదొక సబ్ టాపిక్ అన్నమాట. విటమిన్లు అనేవి జీవ సంబంధిత పదార్థాలు. విటమిన్లు జీవ సంబంధిత పదార్థాలు. ఈ విటమిన్లు శరీరానికి ఎలా లభిస్తాయంటే అత్యధిక మోతాదులో ఆహారం ద్వారా శరీరానికి లభిస్తాయి. మోస్ట్ ఆఫ్ ది విటమిన్స్, ఎక్కువ విటమిన్స్ అనేవి మనకు శరీరానికి ఆహారం ద్వారా లభిస్తాయి. కాబట్టి ఈ విటమిన్లని ఏమంటామంటే ఆవశ్యక విటమిన్లు. ఆహారం ద్వారా లభించే వాటిని ఏమంటాం? ఆవశ్యక విటమిన్లు లేదా ఆవశ్యక పోషకాలు అంటాం. ఆవశ్యక విటమిన్లు లేదా ఆవశ్యక పోషకాలు అంటాం. ఇవి శరీరానికి ఎంత మోతాదులో అవసరమవుతాయంటే విటమిన్లు అనేవి శరీరానికి అతి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. అతి తక్కువ మోతాదులో అవసరమవుతాయి కాబట్టి వీటినే సూక్ష్మ పోషకాలు అంటాం. సో అతి తక్కువ మోతాదులో అవసరమవుతాయి, ఎక్కువ అవసరంలే మనకు విటమిన్లు అనేటి అతి తక్కువ మోతాదులో శరీరానికి అవసరం కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటాం. ఇవి అత్యధికంగా ఆహారం ద్వారా లభిస్తాయి కాబట్టి వీటిని ఆవశ్యక విటమిన్లు అని అంటాము. సో కాబట్టి విటమిన్లు అనేవి ఆవశ్యక సూక్ష్మ పోషకాలు. సో విటమిన్లు అనేటి ఏంటవి? ఆవశ్యక సూక్ష్మ పోషకాలు. ఆవశ్యక అంటే ఏంటి? ఆహారం ద్వారా లభిస్తాయి. సూక్ష్మ అంటే అతి తక్కువ మోతాదులో మన శరీరానికి అవసరం. కాబట్టి విటమిన్లు అనేవి ఆవశ్యక సూక్ష్మ పోషకాలు. ఈ విటమిన్ల యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏ శతాబ్దంలో ప్రారంభమైనవంటే 18వ శతాబ్దంలో ప్రారంభమైనవి. విటమిన్ల యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి శాస్త్రవేత్తలు ఏ శతాబ్దం నుంచి కనిపెట్టడం ప్రారంభించారంటే 18వ శతాబ్దం నుంచి ప్రారంభించారు. సో మొట్టమొదటగా 1912వ సంవత్సరంలో హెచ్జి హాఫ్కిన్స్ అనే శాస్త్రవేత్త పాలలో పెరుగుదల పదార్థాన్ని గమనించినాడు. పాలలో పెరుగుదల పదార్థాన్ని గమనించాడు. దీనికే అతను ఏమని పేరు పెట్టినాడంటే అదనపు కారకం అని పేరు పెట్టినాడు. సో హెచ్జి హాఫ్కిన్స్ అని ఆయన 1912వ సంవత్సరంలో పాలలో పెరుగుదల పదార్థాన్ని కనిపెట్టాడు. ఈ పెరుగుదల పదార్థానికి అతను ఏమని పేరు పెట్టినాడు? అదనపు కారకం అని పేరు పెట్టినాడు అనమాట. నెక్స్ట్ ఈయన తర్వాత ఫంక్ అనే శాస్త్రవేత్త బెరిబెరి అనే వ్యాధికి, సో బెరిబెరి అనే వ్యాధిని నివారించడానికి కావలసిన రసాయన పదార్థం అనేది బియ్యపు పొట్టులో ఉందని గుర్తించినాడు అనమాట. ఎవరతను? ఫంక్. సో ఫంక్ అనైనా బెరిబెరి అనే వ్యాధిని నివారించడానికి కావలసిన రసాయన పదార్థం బియ్యపు పొట్టులో ఉందని ఆ రసాయన పదార్థానికి ఇతను ఏమని పేరు పెట్టినాడంటే వైటమిన్ అని పేరు పెట్టినాడు. మొదట ఏమని పేరు పెట్టినాడు? దానికి వైటమిన్ అని పేరు పెట్టినాడు. తర్వాత కాలక్రమేణా అనేక పరిశోధనల ఫలితంగా ఏ రసాయన పదార్థం అయితే బియ్యపు పొట్టులో అతను గమనించాడో సేమ్ అలాగనే అటువంటి రసాయన పదార్థాలనే మిగిలిన పదార్థాలలో కూడా గమనించి ఈ వైటమిన్ అనే పేరుకి విటమిన్ అనే పేరుగా మార్చినాడు అనమాట. వైటమిన్ ఏమనిగా మార్చినాడు? విటమిన్. సో విటమిన్లను నామకరణం చేసిన శాస్త్రవేత్త వచ్చేసి ఫంక్. పాలలో పెరుగుదల లేదా అదనపు కారకాలను గుర్తించింది వచ్చేసి హెచ్జి హాఫ్కిన్స్. సో ఫంక్ అనైనా విటమిన్లు అని నామకరణం చేసినాడు. ఆవశ్యక సూక్ష్మ పోషకాలకు విటమిన్లు అని నామకరణం చేసిన వారు ఫంక్. మొట్టమొదటిసారిగా విటమిన్ల పరిశోధనలో
తొలి అడుగు వేసిన వ్యక్తి ఎవరు వచ్చి హెచ్జి హాప్కిన్స్. ఇతను పాలలో పెరుగుదల పదార్థం లేదా అదనపు పదార్థాన్ని గుర్తించాడు. ఈ విటమిన్లు అనేటి ముఖ్యంగా అవి సాల్యుబిలిటీని బట్టి అంటే కరిగే స్వభావాన్ని బట్టి విటమిన్లు అనేటి రెండు రకాలు. ఒకటి నీటిలో కరిగే విటమిన్లు, రెండు కొవ్వులలో కరిగే విటమిన్లు. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. నీటిలో కరిగే విటమిన్లు అంటే దేని ఆధారంగా దీన్ని వర్గీకరించినారంటే కరిగే స్వభావం ఆధారంగా అంటే సాల్యుబిలిటీ ఆధారంగా ఏ పదార్థంలో అవి కరుగుతున్నాయో దాని ఆధారంగా విటమిన్లను రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి నీటిలో కరిగే విటమిన్లు అంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, రెండోది కొవ్వులలో కరిగే విటమిన్లు అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. నీటిలో కరిగే విటమిన్లకు ఉదాహరణ బి కాంప్లెక్స్ మరియు సి. బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి అనేది నీటిలో కరిగే విటమిన్లకు ఉదాహరణ. కొవ్వుల్లో కరిగే విటమిన్లకు ఉదాహరణ వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ మరియు విటమిన్ కే. ఇవి కొవ్వుల్లో కరిగే విటమిన్లు. సో ఇది విటమిన్స్ గురించి మనకుండే ఇంట్రొడక్షన్ అన్నమాట. సో ఇప్పుడు మనము కొవ్వుల్లో కరిగే విటమిన్ల గురించి చూద్దాం. విటమిన్లు అనేవి ఒక జీవ సంబంధిత పదార్థాలు. విటమిన్లు ఆవశ్యక సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే శరీరానికి అతి తక్కువ మోతాదు లేదా అతి తక్కువ పరిమాణంలో అవసరమయ్యేటి. విటమిన్ల పుట్టుపూర్వోత్తరాలు 18వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. విటమిన్ నామకరణం చేసిన వారు ఫంక్. సో నెక్స్ట్ కొవ్వులలో కరిగే విటమిన్లు అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. కొవ్వుల్లో కరిగే విటమిన్లో ఫస్ట్ వన్ విటమిన్ ఏ. ఇక్కడ మనము ప్రతి విటమిన్ యొక్క రసాయన నామాన్ని నేర్చుకోవాలి. ఆ విటమిన్లు వలన లోపం వలన కలిగే వ్యాధులు, ఆ విటమిన్ల యొక్క న్యూన్యత వలన కలిగే వ్యాధులను గురించి నేర్చుకోవాలి. ఆ వ్యాధి యొక్క లక్షణాలను గురించి నేర్చుకోవాలి. కొన్ని విటమిన్లు ఏ ఏ ఆహార పదార్థాల్లో లభిస్తాయో అవి కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలన్నమాట. ఈ విటమిన్ ఏ యొక్క రసాయన నామం వచ్చేసి రెటినాల్. విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్. పేరులోనే ఉంది రెటీనా. రెటీనా అనేది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది? కంటిలో ఉంటుంది. అంటే ఈ విటమిన్ ఏకి సంబంధించిన పదార్థాలు లోపించిన ఆహారాన్ని తినడం వలన కంటికి సంబంధించిన వ్యాధులు అనేటివి వస్తాయన్నమాట. ఈ విటమిన్ ఏ ఉన్నది జంతు సంబంధిత పదార్థాలలో, జంతు సంబంధిత పదార్థాలలో రెటినాల్ రూపంలో లభిస్తుందన్నమాట. సో జంతు సంబంధిత పదార్థాలలో రెటినాల్ రూపంలో లభిస్తుంది. అదే వృక్ష సంబంధిత పదార్థాలలో కెరాటిన్ రూపంలో లభిస్తుంది అనమాట. వృక్ష సంబంధిత పదార్థాలలో విటమిన్ ఏ యొక్క రూపము అంటాడు కెరాటిన్. జంతు సంబంధిత పదార్థాలలో నేరుగా రెటినాల్ రూపంలో లభిస్తుంది. ఈ విటమిన్ ఏని ఎందుకు తీసుకోవాలంటే మనము ఈ విటమిన్ ఏ సాధారణ కంటి చూపు మనకు రావాలంటే విటమిన్ ఏకి సంబంధిత పదార్థాలను మనము తీసుకోవాలి. అస్థిపంజర వ్యవస్థ అభివృద్ధికి, నెక్స్ట్ కంటిలోని దండాలు మరియు కోనులలో వర్ణకాలు ఏర్పడడానికి, దృష్టి వర్ణకాలు ఏర్పడడానికి విటమిన్ ఏ అవసరము. మరియు సాంక్రమిత వ్యాధుల నిరోధకతకు కూడా విటమిన్ ఏ అనేది అవసరము. ఈ దండాలు మరియు కోనులలో ఉండే వర్ణకాలు ఏంటంటే దండాలలో ఉండే వర్ణకాలను రాడాప్సిన్ అంటాం. కోనుల్లో ఉండే వర్ణకాలను ఐడాప్సిన్ అంటాం. సో కోనుల్లో ఉండే వర్ణకం ఏంటి? ఐడాప్సిన్.
దండాలలో ఉండే వర్ణకం రాడాప్సిన్. రాడాప్సిన్ మరియు ఐడాప్సిన్ ఏర్పడాలంటే మన శరీరంలో ఉండవలసిన విటమిన్ ఏంటంటే విటమిన్ ఏ. ఈ విటమిన్ ఏ అత్యధికంగా శరీరంలో ఎక్కడ నిల్వ ఉంటుందంటే కాలేయంలో నిల్వ ఉంటుంది. విటమిన్ ఏ నిల్వ ఉండే భాగం కాలేయం. ఈ విటమిన్ ఏ లభించే పదార్థాలు ఎక్కడెక్కడ లభిస్తాయంటే కార్డ్ మరియు షార్క్ చేపల యొక్క కాలేయ నూనెలలో, లివర్ ఆయిల్స్, లివర్లో ఉండే ఆయిల్లో ఈ విటమిన్ ఏ ఉంటుంది. మరియు పాలు, గ్రుడ్లు, మాంసంలో విటమిన్ ఏ ఉంటుంది. బొప్పాయి, క్యారెట్, గుమ్మడి, ఆకుకూరలు, టొమాటో, ఈ పదార్థాలలో విటమిన్ ఏ అనేది అత్యధికంగా లభిస్తుంది అనమాట. సో కార్డ్, షార్క్ చేపల లివర్ ఆయిల్లో ఉండే విటమిన్ ఏ. విటమిన్ డి కూడా ఉంటుంది వీటిలో. నెక్స్ట్ పాలు, గుడ్లు, మాంసం, పొప్పాయి, క్యారెట్, గుమ్మడి, ఆకుకూరలు, బచ్చలి కూర, టొమాటోలలో ఉండే విటమిన్ ఏ. ఈ విటమిన్ లోపం వలన, ఏ లోపం వలన వచ్చే వ్యాధులు. సో విటమిన్ ఏ యొక్క రసాయనామం నేర్చుకోవాలి, పదార్థాలు నేర్చుకోవాలి, వాటి యొక్క లక్షణాలు. విటమిన్ ఏ ఎందుకు అవసరం శరీరానికి? సాధారణ కంటి చూపు రావాలంటే విటమిన్ ఏ ఉండాలి. అస్థిపంజర వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే కంటిలోని కోన్స్ మరియు రాడ్స్ మరియు కోన్స్ అంటాం. ఏంటి దండాలంటే రాడ్స్ అంటాం, కోన్స్ అంటే కోనే. సో శంకువులు అంటాం తెలుగులో. సో దండాలు మరియు శంకువుల్లో వర్ణకాలు ఏర్పడడానికి ఎక్కడుంటాయి? ఇవి రెటీనాలో ఉంటాయి అన్నమాట. సో రాడాప్సిన్ మరియు ఐడాప్సిన్ అనే వర్ణకాలు ఏర్పడాలంటే ఖచ్చితంగా శరీరంలో విటమిన్ ఏ అనేది అవసరము. ఈ విటమిన్ ఏ లోపం వలన వచ్చే వ్యాధులు వచ్చేసి ఫస్ట్ వన్ రేచీకటి. విటమిన్ ఏ లోపం వలన సంక్రమించే వ్యాధి ఒకటి రేచీకటి, అంటే నైట్ బ్లైండ్నెస్. సో రేచీకటిని ఇంగ్లీష్లో ఏమంటాం? నైట్ బ్లైండ్నెస్ అంటాం. అంటే రాత్రి వేళలో సాధారణ దృష్టి అనేది వ్యక్తుల్లో ఉండదన్నమాట. సో వెలుతురు తక్కువగా ఉండే సమయంలో వస్తువులను గమనించలేకపోతే ఆ వ్యాధిని ఏమంటాం? రేచీకటి అంటాం. రేచీకటి ఏ లోపం వలన వస్తుంది? విటమిన్ ఏ లోపం వలన సంభవించే వ్యాధి. నెక్స్ట్ జీరాఫ్థాల్మియా లేదా పొడికల్లు. జీరాఫ్థాల్మియా లేదా పొడికల్లు. జీరాఫ్థాల్మియా అంటే కంటిలోని అశ్రు గ్రంథుల నుంచి అశ్రువులు విడుదల కాకపోవడం వలన కంటి పొర అనేది నశించిపోతుంది అనమాట. సో కంటిలోని అశ్రు గ్రంథులు నుంచి అశ్రువులు అంటే కన్నీరు విడుదల కాకపోవడం వలన కంటి పొర ఏమవుతుంది? పొడిపారిపోతుంది అనమాట. పొడిపారిపోవడం వలన కంటి చూపు అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. దీనిని ఏమంటామంటే జీరాఫ్థాల్మియా లేదా పొడికల్లు. అశ్రువులు విడుదల కాకపోవడం వలన కంటి పొర నాశనం అవడాన్నే ఏమంటాం? జీరాఫ్థాల్మియా అంటాం. నెక్స్ట్ మూడోది పోషకాహార లోప అంధత్వం. అంటే విటమిన్ ఏ తక్కువగా ఉండే పోషకాహారాలను తీసుకోవడం వలన, విటమిన్ ఏ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కంటిలోని శుక్లపటలం చీలిపోతుంది అనమాట. శుక్లపటలం ఏమవుతుంది? చీలిపోతుంది. చిన్నపిల్లలలో ఇది ఎక్కువగా. విటమిన్ ఏ పోషకాహార లోపం కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కంటిలోని శుక్లపటలం అనేది చీలిపోతుంది. ఇటువంటి వ్యక్తులలో శాశ్వత అంధత్వం ఏర్పడుతుంది. పర్మనెంట్ బ్లైండ్నెస్ అంటాం దీన్ని. ఏమంటాం దీన్ని? పర్మనెంట్ బ్లైండ్నెస్. శాశ్వత అంధత్వం కలుగుతుంది చిన్నపిల్లలలో. శుక్లపటలం అనేది చీలిపోవడం వలన చిన్నపిల్లలకు శాశ్వత అంధత్వం అనేది ఏర్పడుతుంది. దీన్నే పోషకాహార లోప అంధత్వం అంటాము. అండ్ నెక్స్ట్ వన్ దృష్టి లోపం, వర్ణ దృష్టి లోపం. ఆల్రెడీ చెప్పినాం, కంటిలో
రెటీనాలోని దండాలు మరియు కోణులలో వర్ణకాలు ఏర్పడకపోవడం వలన ఆకుపచ్చ మరియు ఎరుపు వర్ణాలను వ్యక్తి గుర్తించలేడు అనమాట. ఎరుపు వర్ణం ఉన్నా అది ఎరుపు అని గుర్తించలేడు, ఆకుపచ్చ వర్ణం ఉన్నా ఆకుపచ్చ అని గుర్తించలేడు. అటువంటి దాన్ని ఏమంటామంటే దృష్టి లోపం అంటాం. నెక్స్ట్, ప్రత్యుత్పత్తి అవయవాల అభివృద్ధికి కూడా విటమిన్ ఏ అనున్నది అవసరం. సో విటమిన్ ఏ లోపం వలన కలిగే వ్యాధులు మేజర్గా జీరాఫ్థాల్మియా గుర్తుపెట్టుకోవాలి. జీరాఫ్థాల్మియా అంటే పొడి కళ్ళు, రేచికటి నైట్ బ్లైండ్నెస్, పోషకాహార అంధత్వం అంటే శుక్ల పటలాలు పగిలిపోవడం చిన్నపిల్లలలో. నెక్స్ట్, వర్ణ దృష్టి లోపం అంటే కోనుల్లో మరియు రాడ్స్లో వర్ణకాలు ఏర్పడకపోవడం వలన కలిగే లోపం. ప్రత్యుత్పత్తి అవయవాల అభివృద్ధి. విటమిన్ ఏ ఎక్కడ నిల్వ ఉంటుంది? కాలేయంలో నిల్వ ఉంటుంది. ఈ విటమిన్ ఏ తీసుకోవడం వలన జీరాఫ్థాల్మియా అనే వ్యాధి మనము నివారించవచ్చు. కాబట్టి ఈ విటమిన్ ఏని ఏమని పిలుస్తారంటే అదర్ నేమ్స్ యాంటీ జీరాఫ్థాల్మిక్ విటమిన్ అంటాం. యాంటీ జీరాఫ్థాల్మిక్ విటమిన్. సో విటమిన్ ఏకి మరొక పేరు ఏంటంటే యాంటీ జీరాఫ్థాల్మిక్ విటమిన్. యాంటీ అంటే జీరాఫ్థాల్మియా వ్యాధికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని యాంటీ జీరాఫ్థాల్మిక్ విటమిన్ అని అంటాము. ఈ విటమిన్ ఏ అన్నది ఎక్కడ కరుగుతుంది? కొవ్వుల్లో కరిగే విటమిన్ అనమాట. నెక్స్ట్, విటమిన్ డి. విటమిన్ ఏ అన్నది వృక్ష సంబంధిత పదార్థాలలో ఏ రూపంలో లభిస్తుంది? కెరాటిన్ రూపంలో లభిస్తుంది అనమాట. పప్పాయలో ఉండే విటమిన్, టమోటోలో ఉండే విటమిన్, ఆకుకూరల్లో ఉండే విటమిన్, కార్డ్ షార్క్ లివర్ ఆయిల్లో ఉండే విటమిన్ ఏ విటమిన్. నెక్స్ట్, విటమిన్ డి. దీని రసాయన నామం వచ్చేసి విటమిన్ డి యొక్క రసాయన నామం కాల్సిఫెరాల్. విటమిన్ డి యొక్క రసాయన నామం కాల్సిఫెరాల్. దీనికి మరొక పేర్లు వచ్చేసి విటమిన్ డికి మరొక పేర్లు యాంటీ రికెటిక్ విటమిన్, యాంటీ రికెటిక్ విటమిన్ లేదా ఫ్రీ విటమిన్ లేదా సన్షైన్ విటమిన్ లేదా హార్మోన్ లాంటి విటమిన్. ఇది అదర్ నేమ్స్. విటమిన్ డికి గల మరొక పేర్లు ఏమేమంటాం? యాంటీ రికెటిక్ విటమిన్ అంటే రికెట్స్ వ్యాధిని నిర్మూలిస్తుంది కాబట్టి దీన్ని యాంటీ రికెటిక్ విటమిన్ అంటాం. ఫ్రీ విటమిన్ అంటే ప్రకృతిలో సూర్యరశ్మి నుంచి మనకు లభిస్తుంది కాబట్టి దీన్ని ఫ్రీ విటమిన్ అంటాం. లేదా సన్షైన్ విటమిన్ అంటాం. సన్షైన్ అంటే అదే ప్రకృతిలో సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. నెక్స్ట్, హార్మోన్ లాంటి విటమిన్, హార్మోన్ లాగా పనిచేస్తుంది. కాల్సిఫెరాల్ చదువుకున్నాం అంతర్స్రావి గ్రంథుల్లో, హార్మోన్ లాగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని హార్మోన్ లాంటి విటమిన్ అంటాం. నెక్స్ట్, ఈ విటమిన్ యొక్క ప్రధాన విధి ఏంటంటే ప్రేగులలో కాల్షియం ఫాస్ఫేట్లను ఎముకలోకి చేర్చడం. పేగుల్లో నిల్వ ఉన్న కాల్షియం మరియు ఫాస్ఫేట్లను ఎముకలలో చేర్చడం. చర్మం క్రింది భాగంలో ఉండే కొలెస్ట్రాల్ అనేది సూర్యరశ్మి సమక్షంలో విటమిన్ డిగా మార్పు చెందుతుంది. సో చర్మం కింద ఉండే కొలెస్ట్రాల్ ఎక్కడ నిల్వ ఉంటుంది? అడిపోస్ టిష్యూలో నిల్వ ఉంటుంది. సో చర్మం క్రింద ఉండే కొలెస్ట్రాల్ అనేది సూర్యరశ్మి సమక్షంలో విటమిన్ డిగా మారుతుంది. కాబట్టి సూర్యరశ్మి సమక్షంలో, కాబట్టి దీని ఏమంటాం? ఫ్రీ విటమిన్ లేదా సన్షైన్ విటమిన్ అంటాం. అండ్ నెక్స్ట్, ఈ విటమిన్ డి అనున్నది జంతు సంబంధిత పదార్థాలలో ఉంటుందన్నమాట. పాలు, గుడ్లు, మాంసము, కార్డ్, షార్క్, చేపల లివర్ ఆయిల్లో ఉంటుంది. కానీ వృక్ష సంబంధిత పదార్థాలలో ఉండదు. సో విటమిన్ డి అనున్నది వృక్ష సంబంధిత పదార్థాలలో ఉండదు, ఓన్లీ జంతు సంబంధిత పదార్థాలలో మాత్రమే ఉంటుంది. ఈ విటమిన్ డి ఎందుకు అవసరం అంటే దంతాలు మరియు ఎముకలు సక్రమంగా పెరగడానికి. దంతాలు ఎముకలు సక్రమంగా పెరగాలంటే ఏ విటమిన్ కావాలి? విటమిన్ డి అనున్నది అవసరం. ఈ విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి వచ్చేసి రికెట్స్. ఈ విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి రికెట్స్. రికెట్స్ అంటే దీని యొక్క లక్షణాలు వచ్చేసి
మణికట్టులో వాపు, మణికట్టు వాపు మరియు నాక్నీ, బౌలెక్స్, ముట్టి కాళ్ళు అంటాం దీన్ని, ముట్టి కాళ్ళు, దొడ్డి కాళ్ళు అంటాం. నాక్నీ మరియు బౌలెక్స్ అంటే లెగ్స్ ఇలా వికృత ఆకారంలో తయారవుతాయి, ఇలా ఉంటాయి లెగ్స్ వీళ్ళలో. నాక్నీ కలిగిన వాళ్ళలో లెగ్స్ ఇలా ఉంటాయి, దొడ్డి కాళ్ళు కలిగిన వాళ్ళలో లెగ్స్ ఇలా ఎలాబరేట్ అయి ఉంటాయి అన్నమాట. సో ముట్టి కాళ్ళు మరియు దొడ్డి కాళ్ళు అనేది రికెట్స్ వ్యాధి యొక్క లక్షణం. మణికట్టు వాపు అనేది సంభవిస్తుంది. దంతాలు సక్రమంగా పెరగవు, దంతాలు సక్రమంగా పెరగవు అనమాట. ఎవరిలో ఇది? చిన్నపిల్లలలో రికెట్స్ అనే వ్యాధి సంభవిస్తుంది విటమిన్ డి లోపం వలన. అదే పెద్దలలో అయితే ఆస్టియోమలేషియా అనే వ్యాధి కలుగుతుంది అనమాట. ఆస్టియోమలేషియా అంటే ఎముకలు పెలుసులుగా విరిగిపోతాయి. ఎముకలు ఎలా విరిగిపోతాయి? పెలుసులుగా విరిగిపోతాయి. చిన్న అగాధానికి కూడా ఎముక విరిగిపోవడం అనేది జరుగుతుంది పెద్దలలో వచ్చే వ్యాధి ఏంటి? ఆస్టియోమలేషియా. ఇది హార్మోన్ల లాగా పనిచేస్తుంది కాబట్టి హార్మోన్ లాంటి విటమిన్ డికి మరి ఒక పేర్లు యాంటీ రికెటిక్ విటమిన్, అంటే రికెట్స్ వ్యాధిని నిర్మూలిస్తుంది కాబట్టి యాంటీ రికెటిక్ విటమిన్ అంటాం. విటమిన్ డి విటమిన్ అనేది ఫ్రీ విటమిన్ లేదా సన్షైన్ విటమిన్ అంటే సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. హార్మోన్ లాంటి విటమిన్ అంటే హార్మోన్ యొక్క ఫంక్షన్ను చేస్తుంది కాబట్టి దీన్ని హార్మోన్ లాంటి విటమిన్ అంటాం. చిన్న పిల్లలలో రికెట్స్ అనే వ్యాధి సంభవిస్తుంది, పెద్దలలో ఆస్టియోమలేషియా అనే వ్యాధి సంభవిస్తుంది. నెక్స్ట్ విటమిన్ ఇ.